అల్లూరు జిల్లాలో విషాదం. రైవాడ డ్యాంలో నాటు పడవ మునిగిపోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒకే గ్రామానికి చెందిన నలుగురు యువకులు గల్లం తవ్వడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ ప్రమాదం అనంతగిరి మండలం జీనబాడు గ్రామ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం గాలి అప్పలరాజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. అక్రమంగా కలప తరలింపుపై వచ్చిన సమాచారంతో తన మిత్రులతో కలిసి నాటు పడవలో రైవాడ రిజర్వాయర్ లోకి వెళ్లాడు. రిజర్వాయర్ లో దాదాపు 150 మీటర్ల దూరం వెళ్లిన తర్వాత పడవ అకస్మాత్తుగా నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో జలాడ ప్రసాద్, గాలి అప్పలరాజు, గంజాయి జీవన్ కుమార్, దెబ్బర రమేష్ అనే నలుగురు యువకులు నీట మునిగిపోయారు. రక్షణ చర్యలో భాగంగా ఇప్పటి వరకు జీవన్ కుమార్ మృతదేహం మాత్రమే బయటపడింది. మిగతా ముగ్గురి కోసం స్థానికులు, మత్స్యకారులు, పోలీసుల సహాయంతో రిజర్వాయర్లో గాలింపు కొనసాగుతుంది. అనకాపల్లి జిల్లా దేవరపల్లి ఎస్ఐ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. టేక్ సెట్లు దొరికాయని చెప్పారు. రాత్రి వెళ్ళి చూద్దాం అన్నారు. నేను రానంటే తీసుకుని వెళ్ళాడు. అలాగే అక్కడ రేవాడ వెళ్ళాం. రేవాడ వెళ్ళి బోట్ నుంచి బోట్ నుంచి వెళ్ళాం. బోట్ నుంచి వెళ్ళేసి అటు నుంచి వచ్చేసాం. మొత్తం అటు నుంచి వద్దాం అనుకునేసరికి ఇద్దరు కుర్రోళ్ళు బ్రిడ్జి నుంచి వచ్చారు. ఊరి నుంచి వచ్చి ఆలుకొని వచ్చారు. రావద్దులంతా ఎక్కారు. వాళ్ళిద్దరు మేమిద్దరం బోట్ నుంచి వచ్చాను. వాళ్ళు అటు వచ్చి అటు ఎక్కారు. ఇద్దరు కుర్రోళ్ళు భయపడి అలా ఎక్కేసరికి ఆ బోట్ వాటర్ లోపలికి వస్తుంది. వాళ్ళిద్దరు అటు ఇటు అవ్వడం, వాటర్ లోపలికి రావడం వల్ల ముగిపోయారు. కిందకి లోపలికి వెళ్ళిపోయారు. నేను గట్టికో నాకు ఈత రాదు. నేను అలా కొట్టుకుని బోట్ వరకు వెళ్ళాను. బయట బోట్కి అలా కొట్టుకుని ఉండిపోతే పైన ఇద్దరు ఉన్నారు. అప్పుడు మా నాన్న వాళ్ళు చూసారు. వాళ్ళు పిలిచారు. వేరే వాళ్ళు పిలిస్తే బోట్ వేసుకున్నాను. ఇప్పుడు మీరు నిన్న ఏమని తీసుకెళ్ళాడు అప్పలరాజు? ఎందుకని కర్రలు కొట్టుకున్నాను తీసుకున్నాను. ఎవరైనా నువ్వు ఫస్ట్ ఎవరో బోట్ నేను అప్పలరాజు.